దయచేసి ఈ విధమైనటువంటి కుట్ర మోసపూరితమైనటువంటి యొక్క నీ ఆలోచన విధానాన్ని ఇప్పటికే నిలువరింపు చేసుకో. వీళ్ళ మిత్రుడు ఏ పదవి రాజేంద్ర గారు ఏ పదవిలో ఏ హోదాలో ఉండేది ప్రధానం కాదు, కానీ నీ కుట్రపూరిత ఆలోచన విధానాన్ని ఏదైతుందో ఇవాళ బహిర్గతం చేయడం మా వద్ద బాధ్యత భావిస్తామని చెప్పండి. దయచేసి ఈ విధమైనటువంటి కుట్రపూరిత ఆలోచనలకు నువ్వు తెరవే. ముందు ఆ జన్వాడ త్రిబుల్ జీవోను ధిక్కరించి ఏదైతున్నదో నీ కొడుకు ఫామ్ హౌస్ కట్టుకొని విలాసాలు వినియోగిస్తుండో దాని సంగతి తెలుసు ఆయన అని చెప్పంటున్నా. ఆ మంత్రి మల్లారెడ్డి సంగతి తెలుసు అని చెప్పంటున్నా. నేను ఆయన వాయిస్ మార్ఫింగ్ అయిందా ఒరిజినల్ వాయిసా నీకు ఇంతవరకు విచారణ చేయాలంటే ఆలోచన లేదు నీకు. ఆ ముత్తిరెడ్డి యాదవ్ గారి చెరువుకు అర్థం పెట్టిండని చెప్పని ఆడ నెలలు ఆడ ఉద్యమిస్తే అడిగిన దిక్కు లేదు అని చెప్పంటున్నా. ఆడ వక్ఫ్ బోర్డు భూములు ఏదైతుందో అక్రమంగా వీళ్ళ నిబంధనలు ఉల్లంఘించి కాజేస్తుంటే నీకు ఆలోచన లేదు, జ్ఞానం లేదు. దేశ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు సమాజం వాస్తవాలను గ్రహించాలి. వీళ్ళ కేసీఆర్ గారి కుట్రపూర్తయిన ఆలోచనను మనం గ్రహించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను విచారణ చేయకూడదు అనలేదు. నేను ఐఎమ్ సారీ, నేను విచారణ చేయకూడదు అని చెప్పి అనలేదు. నేను విచారణ ఏ విధంగా జరుగుతుందని గమనించాలని చెప్పి అంటూ నేను విచారణ ఏ విధంగా జరుగుతుందని గమనించాలని చెప్పాను. నేను ఆరోపణలు ఏ విధంగా తెర మీదకి వచ్చినా గమనించాలని చెప్పాను. నేను దాన్ని బట్టే మనకు ఇలా ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ఒక కుట్రపూరితమైన ఆలోచన మనకు కనబడుతుందని చెప్పి అంటున్నా. ఏం సంవత్సర కాలం గడుస్తుంది జన్వాడ త్రిబుల్ జీవో ఉల్లంఘించి ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకుంటే నీకు విచారణ అక్కర్లేదు. మంత్రి మల్లారెడ్డి ఏదైతుందో కమిషన్ల కక్కుర్తితో ఏదైతుందో డిమాండ్ చేస్తున్నాడు డైరెక్ట్గా ఆయన వాయిస్ టీవీలో వస్తే నీకు విచారణ అవసరం లేదు. ఎమ్మెల్యేలు ఏదైతుందో చెరువులకు అబ్జర్వ్ పెడుతుంటే అవసరం లేదు. ఇవాళ ఏంటే నువ్వేంటి విచారణ ఎవరు ఇవ్వలేదు. కలెక్టర్ ప్లీజ్ జస్టిఫై. కలెక్టర్ ఏదైతున్నదో ఒక విచారణ అధికారిగా నువ్వు రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలనే? ప్రభుత్వాన్ని నివేదించాలా, మీడియాకి ఇవ్వాలా? కలెక్టర్ ఒక విచారణ అధికారిగా నివేదిక ఎవరికి ఇవ్వాలి? ప్రభుత్వానికి ఇవ్వాలా, మీడియాకి ఇవ్వాలనా? ఇదే ధర్మారెడ్డి నగేష్ ఏదైతున్నదో ఇలా ఇంత సత్యపుతులైంది కదా. ఎప్పుడైతే అసైన్ భూములు అన్యాక్రాంతమైన చెప్పని మీ దృష్టికి వచ్చిందో వాటిని రెజ్యూమ్ చేయాలి, ఒరిజినల్ అలాంటీస్కి ఇవ్వాలనే ఒక ఆలోచన మీకు లేదా ఒక అధికారిగా? ఇలా ఇప్పటికి చెప్తున్నాను, ఇలా ఈటల రాజేంద్ర గారు ఎక్కడైనా ప్రభుత్వ భూమిని ఆయన దఖలు పరుచుకున్నట్టున్నదా? అసలు ఇట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. ప్రభుత్వ భూమి ఏదైతుందో మార్పిడి జరగడానికి అవకాశమే లేదు. ప్రభుత్వ భూమి పట్టా మార్పిడి జరగడానికి అవకాశమే లేదు. అది ప్రొహిబిటరీ లిస్ట్లో ఉంటుంది. అది ప్రొహిబిటరీ లిస్ట్లో నిషేధింపబడ్డటువంటి ఒక జాబితాలో ఉంటుంది. ఎవరైనా కొనుగోలుదారు ఏదైతుందో నిషేధింపబడ్డ ఒక జీవిత లిస్ట్ నుండి ఏదైతుందో దాన్ని పరిశీలించి మాత్రమే కొనుగోలు దొరుకుతుంది. కానీ ఇవి అసైన్ ల్యాండ్స్ కాబట్టి కొనుగోలు చేయడానికి వీల్లేదు కాబట్టి ఆయన డైరెక్ట్గా కొనుగోలు చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. మళ్ళీ మీరు ఆక్రమణ మళ్ళీ మీరు ఏమంటున్నారు? నేను నిజంగానే ఆక్రమణ అంటే ఉన్నాయి, దాని వేదికలు ఉన్నాయి కదా. ఆయన కూడా చెప్తున్నాడు, నిజంగా నేను ఎక్కడ ఏ సెంటు భూమి ఆక్రమించినా నేను చట్టపరంగా ఏ చర్యకైనా నేను బాధ్యుడని చెప్పి అంటుండే. ఒక సెంటు భూమిని ఆక్రమించినా నేను చట్టపరంగా ఏ చర్యకైనా బాధ్యుడని చెప్పి అంటుండే. అండ్ ఈజ్ నాట్ గోయింగ్ బ్యాక్. డెఫినెట్లీ సందర్భం వచ్చినప్పుడు చేస్తాడు కావచ్చు, ఏమైతే చూస్తాం కదా. ఆయన పదవి కోసం వెంపర్లాడేటోడు అయినట్టయితే ఇలా ఇది పైడకు రాకపోతుండే. ఇలా రాజేందర్ గారు పదవి కొరకై వెంపర్లాడేటోడు అయినట్టయితే అసలు ఈ ఇష్యూ బయటకు రాకపోతుండే. ఇష్యూ బయట రావడానికి కారణం ఏంటి? ఆయన పదవి కొరకు వెంపర్లాడే వ్యక్తి కాదు. ఆయన ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడే ఒక వ్యక్తిత్వం గల నాయకుడు కాబట్టి. ఇలా రైతాంగానికి ఏదైతుందో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ బాధ్యత అని చెప్పని నివేదించిన వాడు ఈటల రాజేంద్ర అని చెప్పి రైతుల పక్షాన రైతు ఉత్పత్తి చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పని ఒక రాష్ట్ర మంత్రిగా ఏదైతుందో
నినదించినట్టుగా నాయకుడు ఈటల రాజేందర్ గారు చెప్పంటున్నాను. ప్రతి సందర్భంలో కూడా చెప్పంటున్నా, ప్రజల పక్షాన పీపుల్స్ వాయిస్ ఇచ్చినటువంటి వాడు ఈటల రాజేందర్ అని చెప్పంటున్నాను. ఆయన పదవి కూడా వెంపలాడేవాడు అయినట్టయితే అసలు ఈ సమస్య రాకపోతున్నాడు. ఆయన ఇలా పదవి కోసం వెంపలాడేటోళ్ళు బీటీ బ్యాచ్ ఉన్నది పక్కనే బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ ఉన్నది అక్కడ. ఇదేదైతుందో యూటీ బ్యాచ్, ఉద్యమ తెలంగాణ బ్యాచ్ ఈటల రాజేందర్, ఉద్యమ తెలంగాణ బ్యాచ్. వాళ్ళ ఉద్యమ ఫలితం ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందని చెప్పంటున్నాను. ఈటల రాజేందర్ గారు లాంటి పోరాట యోధులు ఏదైతుందో ఉద్యమాల ఫలితం ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందని చెప్పంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఈ ఫ్యాన్ అంటే మీడియాలో కథనాలు రావడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందంటూ నేను అదొక విధంగా హాస్యాస్పదంగా ఉందని కూడా చెప్పక తప్పదు. ఇలా ఏమంట కేసీఆర్ గారు ఆయన కొడుకు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని ఆయన బీటీ బ్యాచ్ సహచరులతోని వీళ్ళ ఆలోచన పత్రికల ద్వారా తెరపైకి తేవడం జరిగిందో దానికి ప్రత్యామ్నాయంగా వీళ్ళ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆరంభం నుండి కూడా వీళ్ళ కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలిచి ముఖ్యంగా వీళ్ళ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలను సమన్వయం చేయటంలో కానీ ఉద్యమాన్ని ప్రేరేపితం చేసి ముందుకు తీసుకుపోవడంలో కానీ క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వీళ్ళ సామాజిక స్ఫూర్తి కలిగిన వీళ్ళ ఈటల రాజేందర్ గారి పేరు ముఖ్యమంత్రిగా తెరపైకి రావడం జరిగిందో వీళ్ళ కేసీఆర్ గారి మరి ఆయన కుమారుడు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఒక ఆశలపై నీళ్లు చల్లినట్టు కావడంతో ఇవాళ అప్పటి నుండే ఒక విధంగా కుట్రపూరితంగా ఏ విధంగా ఈటల రాజేందర్ గారిని మెలైన్ చేయాలి అనే ఒక భావనతో ఏదైతుందో ఇవాళ ఈ మరి హ్యాచరీస్ ఏదైతే మెదక్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో అసైన్డ్ భూములు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిందని చెప్పని తెరపైకి తేవడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. అంటే వాస్తవంగా టెక్నికల్గా సాంకేతికంగా అసైన్డ్ భూములు కొనడం కానీ అమ్మడం కానీ నిషేధం. ఈ వాస్తవాన్ని పలుమార్లు ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభ వేదికగా పేర్కొనడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళ కొన్ని సందర్భాలలో ప్రత్యేక పరిస్థితులలో ఈ మార్పులు చేర్పులు జరగడం జరిగింది. మరి వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి ఒక ఆలోచనకు ప్రభుత్వం ఏదైతుందో మరి ఎస్సీ సంఘాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులతో కానీ మంత్రివర్గ సహచరులతో కానీ కమిటీ ఏర్పాటు చేసి ఈ అసైన్డ్ భూముల అలాట్మెంటే అట్లాగే వాటి అలైన్ అంటే మార్పిడి చేతులకు సంబంధించినటువంటి యొక్క నియమ నిబంధనలను ఇవాళ స్క్రూటినీ చేసే విధంగా ఒక విధంగా వాటిని రివ్యూ చేసే విధంగా మరి చర్యలు చేపట్టబోతున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి గారు శాసనసభ వేదికగా పేర్కొన్నారు. ఇక్కడ ఒకటి మాత్రం మనకు నిన్న రాజేందర్ గారు ఏదైతే మీడియా సమావేశం నిర్వహించి వారు వివరించిన దాని ప్రకారంగా వాస్తవంగా అసైన్డ్ భూములు ఆయన స్వయంగా కొనుగోలు చేసినటువంటి యొక్క పౌల్ట్రీ ఫామ్కు అనుసంధానంగా కలిగి ఉన్నప్పటికీ కూడా అవి కొనుగోలు చేయడానికి వీలు లేదు అనేటువంటి ఒక భావనతోని వాటిని పారిశ్రామికంగా కానీ ఇతరత్రా కానీ మరి సేకరించబడే విధంగా ఏమైనా అవకాశం ఉంటే పరిశీలించడానికి ఏదైతుందో స్వయంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసినట్టు
ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ఆయన ప్రత్యేక కార్యదర్శి నరసింహరావు గారు కూడా దాన్ని నివేదించినట్టు, నరసింహరావు గారు కూడా దాన్ని పరిశీలించడానికి మరి తగు చర్యలు చేపడుతున్నట్టు వారు పేర్కొనడం జరిగిందని చెప్పండి. ఇక్కడ ఈ అసైన్డ్ భూములు ఏదైతుందో స్వయంగా మార్పిడి చేర్పిడి చేయడానికి అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వానికి వాటిని దఖలు పరిచే విధంగా దాదాపు 25 ఎకరాలు ఏదైతుందో ప్రభుత్వానికి దఖలు పరిచినట్టుగా ఇంటర్న్ ప్రభుత్వం ఏదైతుందో దాన్ని మరి ఏ విధంగా అంటే ఆన్ పేమెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ ఆల్రెడీ మనకు అసైన్మెంట్ కమిటీ నిబంధనలు ఏదైతుందో ఎక్కడైతే ప్రభుత్వ భూములు పట్టా భూములకు అనుసంధానంగా కలిగి ఉండి ఉన్నట్టయితే ఆన్ పేమెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ వాటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం వారికి విక్రయించడానికి ఏదైతుందో అవకాశం ఉంది. దాన్ని ఆ విధంగా పరిశీలించడానికి కొరకు ఏదైతుందో మరి ఈటల రాజేందర్ గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు కూడా మరి వారి పాత్రికేయ సమావేశంలో వారు పేర్కొన్నట్టు నేను గమనించాలని చెప్పంటే, సరే ఏదైనప్పటికీ ఒకటి మాత్రం మనం ఇక్కడ గమనించాల్సింది, వీళ్ళ ఈటల రాజేందర్ గారి వీళ్ళ ఉద్యమ నేపథ్యం ఆనాడు వారు విద్యార్థి దశ నుండి కూడా ఏదైతుందో వీళ్ళ సమాజంలో ఒక విధమైనటువంటి ఒక సమాజ స్థాపనే తన భావన లక్ష్యంగా ఏదైతుందో వీళ్ళ ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వారు. తదుపరి కాలంలో ఏదైతుందో ఆయన స్వయం కృషితో వీళ్ళ పోల్ట్రీ రంగంలో ఏదైతుందో ఆయన ఒక లీజ్ హోల్డర్గా ఆయన జీవితాన్ని ఆరంభింపజేసి 2004 నాటికే 10 లక్షల కోళ్ల ఫారం నిర్వహించేటటువంటి ఒక అధిపతిగా ఆయన ఎదగడం ఏదైతుందో ఆయన స్వయం కృషికి నిదర్శనంగా మనం భావించవచ్చని చెప్పంటారు. ఆయన కృషి పట్టుదల అని చెప్పంటున్నాను. ఒకసారి మనం 2004 ఎలక్షన్ అఫిడవిట్ గట్ట మనం పరిశీలిస్తే ఇటు ఈటల రాజేందర్ గారి ఎలక్షన్ అఫిడవిటే కానీ అటు టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఎలక్షన్ అఫిడవిట్ 2004లో వీళ్ళ కేసీఆర్ గారి యొక్క స్థిరచర ఆస్తుల వివరాలు మీరు కరీంనగర్ పార్లమెంటరీ సభ్యుడిగా పోటీ చేసినాడే కానీ తిరిగి ఆనాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడే కానీ మీరు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నటువంటి ఒక మీ ఆస్తుల వివరాలు ఏంటి? 2004లో ఆనాడు కమలాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి వీళ్ళ ఈటల రాజేందర్ గారు ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో పేర్కొన్నటువంటి ఆస్తుల వివరాలు ఏంటి? ఒకసారి ప్రజల ముందు పెట్టండి అని చెప్పంటున్నా, ఒక శ్వేతపత్రం ప్రకటించండి అని చెప్పంటున్నా, ఎవరి ఆస్తిపత్రం ఏంటి అని చెప్పని. వీరొక బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తి గల నాయకుడు ఏదైతుందో స్వయం కృషితో ఎదిగొస్తే ఆయన భూ కబ్జాకోరుడు ఏంటే భూ కబ్జాకోరుడు. ఇలా నీ కొడుకు ఏదైతుందో ఇలా పట్టణ మున్సిపల్ శాఖ మంత్రులు మరి కేటీఆర్ గారు ఏదైతుందో జన్వాడలో 111 జీవోను ఉల్లంఘించి ఆయన విలాసాలకు ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకుంటే ప్రత్యక్ష ఆరోపణలతో నిరూపితమవుతే నీకు విచారం లేదు నాయన. ఎందుకు అని నీ కుమారుడు కాబట్టి. ఆయన ఏమంటాడు, నేను లీజుకు తీసుకున్నా అని చెప్పంటాడు. ఆయన కాదు, ఎవరు ఆయన బంది బాగదులు. అంటే లీజుకు తీస్తే 111 జీవో ఉత్తర్వులు వర్తింపబడయా? నువ్వు బీయింగ్ అండ్ మినిస్టర్ అర్బన్ డెవలప్మెంటే నువ్వు 111 జీవోను ఉల్లంఘించి నిర్మాణం చేయబడ్డటువంటి ఒక ఫామ్ హౌస్లో నువ్వు విలాసాలకు ఏదైతుందో వినియోగించుకుంటుంటే దానిపై విచారణ లేదు. మరో మంత్రి మల్లారెడ్డి ఏదైతున్నదో స్వయంగా కమిషన్ల భాగవతంలో ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఏదైతుందో ఆయన వాయిస్ డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొంటే దాని మీద విచారణ లేదు. మార్ఫింగ్ అంట, మార్ఫింగ్. అది మార్ఫింగో ఎఫింగో నువ్వు విచారణ చేస్తే తెలుస్తుంది కదా నాయన, నువ్వు విచారణ చేస్తే తెలుస్తుంది కదా నాయన చెప్పంటున్నాను.
మరో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఆడ చెరువు కబ్జా పెడతాడు, ఆయన మీద విచారణ లేదు. మరో మంత్రి వక్ఫ్ బోర్డు భూములు ఏదైతుందో నిబంధనలు ఉల్లంఘించి మరి ఆక్రమించుకుంటాడు రిజిస్ట్రేషన్ చేసుకొని, దాని మీద విచారణ లేదు. ఇదేంటి ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటూ నేను ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటూ నేను అసలు వాస్తవంగా నిరుపేద వర్గాల కారణం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళకు ఆత్మస్థైర్యం కల్పించే విధంగా భూములు కల్పించడం జరిగిందో వాటి అభివృద్ధి కొరకు ఇలా రాష్ట్రం ఏర్పడే 7 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా 1 ఎకరం అభివృద్ధి కొరకు సాగునీటి సౌకర్య కార్యక్రమం చేపట్టావే నువ్వు? ల్యాండ్ డెవలప్మెంట్ భూ అభివృద్ధి కొరకు ఏమైనా కార్యక్రమం చేపట్టావే నువ్వు? వీళ్ళ పాపం వాళ్ళు నిలువ నీడలేక తృణమో పనమో అని చెప్పి ఆశపడితే ఆ భూములు అమ్ముకోవడానికి వీల్లేదు, కొనుక్కోవడానికి వీల్లేదు. వీళ్ళు ఏంటి 40 ఎకరాల భూమి 10 లక్షలు 5 కోట్లు అయితే ఇవాళ ఏదైతుందో ఒక తెలంగాణ బిడ్డ, నికార్సైన ఒక తెలంగాణ బిడ్డ అనే స్వయం శక్తితో స్వయం కృషితో ఒక పట్టుదలతో ఏదైతున్నదో విద్యార్థి సంఘ నాయకుడిగా ఆయన జీవితాన్ని ఏదైతే ఆరంభించి సమాజ స్థాపనకు ఉద్యమించడమే కాదు, ఇవాళ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తొలినాటి నుండి చెప్పంటూ నేను ఆనాటి నుండి కేసీఆర్ గారికి ఏదైతుందో వీళ్ళ ఎడం భుజంగా కుడి భుజంగా ఉన్నోళ్ళు ఎవరు? అదే హరీష్ రావు గారు, ఇదే ఈటల రాజేందర్ గారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తొలినాళ్ల నుండి కూడా కేసీఆర్ గారికి అండగా నిలిచింది ఎవరు అనంటే అటు హరీష్ రావు గారు, ఇటు ఈటల రాజేందర్ గారు అని చెప్పంట. మిగతా అంతా పీటీ బ్యాచేనా? మిగతా పీటీ బ్యాచే. స్వయంగా ఆయన కొడుకు ఎక్కడున్నాడు? ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆయన కూతురు ఎక్కడ ఉంది? అమెరికాలో ఉన్నది. అంటే 2004లో కేంద్ర మంత్రివర్గంలో వీళ్ళ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పుడు కొడుకు బిడ్డ దిగుమతి అయింది. 2004లో కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టిన తదుపరి వీళ్ళు ఇటు కేటీఆర్ గారు కానీ కవిత గారు ఏదిస్తుందో అప్పుడు ఇండియాకు దిగుమతి అయిందో చెప్పట్టు నేను. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆనాటి నుండి ఈనాటి వరకు ఇవాళ పట్టుదలతో పోరాటం చేసినటువంటి వారిని ఇలా వివక్షకు గురి చేసే విధంగా ఎవరైతే ఇలా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వీళ్ళ మిత్రులు ఈటల రాజేందర్ గారు వాస్తవంగా కేసీఆర్ గారు ఏదైతున్నదో వీళ్ళ కోవిడ్ బారిన పడి ఆయన క్వారంటైన్లో ఉంటే అప్పటి నుండి ఇవాళ అంటే వాస్తవంగా వీళ్ళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా ప్రజలకు కనబడుతున్నది ఎవరు? ఈటల రాజేందర్ గారు అని చెప్పండి. ప్రజలకు కనబడుతున్నారు ఈటల రాజేందర్ గారు అని చెప్పండి. నీకెందుకే ఓర్వలేనితనం? నీకెందుకు ఓర్వలేనితనం అని చెప్పి ఎందుకు నీ కొడుకు ముఖ్యమంత్రి పదవి కట్టబెడతా అని చెప్పంటే ఆయన పేరు అడ్డుగా వచ్చిందని చెప్పానా? కేవలం ఇవాళ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక కేసీఆర్ తలంపుకు ఆటంకంగా ఏదైతుందో చర్చల్లో రావటంతో ఏదైతుందో వీళ్ళ ఈటల రాజేందర్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని ఇవాళ ప్రశ్నింపజేసే విధంగా ఈ కబ్జా ఆరోపణలు జరిగిందని చెప్పంట. విచారణ అధికారులు కూడా ఆశ్చర్యం కలుగుతున్నాయి చెప్పంటున్నా. జిల్లా కలెక్టర్ ఎవరైతే విచారణకు ఆదేశింపబడ్డ అధికారి ఉంటాడో ఆయన ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్న పత్రికా పాత్రికలకు నివేదిక సమర్పిస్తుండే అంటూ నేను. ఈ అసైన్ భూముల సంబంధించి విచారణ అధికారిగా నియామకం చేపట్టే ఒక జిల్లా కలెక్టర్ ఏదైతుందో ఆయన ఒక విచారణ అధికారిగా రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి? నివేదిక చీఫ్ సెక్రటరీకో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. అది చీఫ్ సెక్రటరీ సమర్పించే నివేదిక ఎవరికి సమర్పిస్తున్నాడు? మీడియాకు సమర్పిస్తున్నాడు చెప్పండి. ఇవన్నీ నువ్వే ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎందుకే మరి ఈ కలెక్టర్ ఇలా కబ్జాలు బారిన పడ్డాయి ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు కలిగి కలెక్టర్? ఆయనలో నిన్న ఇంకో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధర్మారెడ్డి ఆయన ఏదో చెప్తాడు
ఇలా రాజేందర్ గారు నాపై మరి ఒత్తిడి దేవుడు ప్రయత్నం చేయడం జరిగింది, కానీ నేను ఒత్తిడికి లొంగలేదు. ఎస్, రియల్లీ చాలా సంతోషం నాయన, నువ్వు ఒత్తిడికి లొంగలేదు. మరి ఏం చేసినవే? వై యూ హ్యావ్ నాట్ మేడ్ అటెంప్ట్ టు రెస్యూమ్ దట్ అసైన్ ల్యాండ్స్ టు ది అలాటీస్? ఇవాళ ఏదైతుందో ఒక జిల్లా కలెక్టర్గా ఇవాళ ఏ అసైన్ ల్యాండ్స్ ఏదైతుందో అన్యాక్రాంతం కావడం జరుగుతుంది అన్నట్టుగా వాస్తవ అంటే విషయం నీ దృష్టికి వచ్చిందో, ఇస్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు గెట్ ఇట్ రెస్యూమ్ టు ది ఒరిజినల్ అసైనీ? ఒరిజినల్ అలాటీస్కి ఏదైతుందో దాన్ని మళ్ళీ తిరిగి కట్టబెట్టే ప్రయత్నం చేసే బాధ్యత నీ మీద లేకుండానే నువ్వు ఎందుకు చేయలేదని చెప్పంటున్నా? నువ్వు అది నీ బాధ్యత రాహిత్యం కాదా? ఒక రిటైర్డ్ కలెక్టర్ ఆయన వీళ్ళ పత్రికలకు వచ్చి ఏదైతుందో ఆయన చెప్తాడు. ఆయన ఇంకో అసిస్టెంట్ అడిషనల్ కలెక్టర్ నగేష్ అట, నిన్నటి దాకా ఏదైతుందో ఇద్దరు అవినీతి ఆపలు ఎదుర్కొన్నట్టు ఒక అధికారులు వచ్చి ఏదైతుందో మాపై ఒత్తిడి వచ్చినా కానీ మేము లొంగలేదు. సంతోషం నాయన లొంగనందుకు. మనం అదే ఏదైతున్నదో మరి ఒరిజినల్ అసైనీస్గా ఆ భూములు దఖలుపరిచేట ఒక చర్యలు చేపట్టాల్సిన బాధ్యత నీ మీద లేకుండా నానే అంటే వాళ్ళు ఏంటి అంటే వాస్తవంగా ఒక తెలంగాణ బిడ్డగా, ఒక పారిశ్రామికవేత్తగా, పౌల్ట్రీ రంగంలో ఏదైతుందో వీళ్ళ నిరుద్యోగ యువకుడిగా ఆరంభించి ఈ స్థాయికి ఎదిగినటువంటి ఒక 100 కోట్లు ఆయన స్వయం కృషితో ఇవాళ ఈ స్థాయికి ఎదిగిందని చెప్పి అంటున్నా. 2004లో ఏదైతుందో, ఏనాడైతే ఈటల రాజేందర్ గారు ప్రజా జీవితానికి రావడం జరిగిందో, ఆనాటి వారి ఎన్నికల ఎలక్షన్ అఫిడవిట్ ఒక్కసారి మీరు బయటకు తీసుకురండి. అదే కేసీఆర్ గారి ఎలక్షన్ అఫిడవిట్ బయటకు తీసుకురండి అని చెప్పంటున్నా. మరి అట్లనే స్వయంగా కేసీఆర్ గారి మీద కూడా ఆయన ఎర్రవెల్లి క్షేత్రంలో బలవంతాల ఒత్తిడితో భూములు లాక్కుండా ఆరోపణలు వచ్చినాయి. మొత్తం పత్రికలు పుంకాలుగా రాసినాయి అని చెప్పి అంటున్నాను. ఆయన చెరువును తలపించే విధంగా పెద్ద తటాకాన్ని బావిని దవ్వడంతో ఏదైతుందో పక్కనున్న బావులన్నీ ఎండిపోయిందని చెప్పని కూడా మొత్తం వార్తలు రాసినాయని చెప్పి అంటున్నాను. ఇలా మొత్తం అదే ఎర్రవెల్లిలో నువ్వు ధరణి ఏదైతుందో పారదర్శకానికి నిదర్శనంగా పేర్కొంటావు కదా, అది మాయమైపోయింది. ఇలా ధరణిలో అందులో ముఖ్యమంత్రి భూములు కనబడాయి, ధరణిలో. ఎందుకు దాపరిక నీకు అని చెప్పంటున్నాను? ఎందుకు నీకు దాపరిక అని చెప్పంటున్నాను? 2004లో నీవే కానీ నీ కుటుంబమే కానీ మీ ఆస్తులేంటి, ఇవాళ మీ ఆస్తులేంటి, లెట్ ఇట్ బి కెప్ట్ ఓపెన్ ఫర్ ఎంక్వైరీ. ఇలా మీదే కానీ, కేటీఆర్ గారిదే కానీ, కవిత గారిదే కానీ, సంతోష్ రావుదే కానీ మీరు పుట్ ఇట్ ఫర్ ఓపెన్ ఎంక్వైరీ. మీరేదైతుందో ఇలా 100,000 కోట్లు అక్రమంగా కమిషన్ల కక్కుతులు ఆర్జిస్తూ ఇలా ప్రశ్నించే వాడి గొంతు నొక్కే విధంగా రేపు ఏదైతుందో ఈటల రాజేందర్ గారు ఈయన ఎన్నడికైనా ఆగేటట్లేర్రా, ఇక్కడ ఎట్లా తిరుగుబాటు చేస్తాడు ఈడిగా, వీనికి ఏదన్నా ఏదైతుందో కళ్ళెం వెయ్యాలి, ఈయన ఏదైతుందో ఏదో మచ్చ అంటగట్టి ఆ చేస్తేనే కానీ ఏదైతుందో నేను తట్టుకోలేనని చెప్పని ఇవాళ ఆయనకి ఈ మచ్చ రుద్దడానికి ప్రయత్నం, మైలం చేయడానికి ప్రయత్నం అని చెప్పంటున్నాను. ఇలా సమాజంలో ఏదైతుందో ఇది ఆయన రాజేందర్ గారు ఒక బలహీన వర్గాలకు చెందినట్టు ఒక నాయకుడిగానే నేను భావించడం లేదు. ఒక తెలంగాణ బిడ్డగా చెప్పంటున్నాను. దయచేసి ఇలా వాస్తవాలు తెలంగాణ సమాజం గ్రహించాలని చెప్పంటున్నా. ఇలా ముఖ్యమంత్రి గారి ఒక కుట్రపూరిత ధోరణి గ్రహించాలని చెప్పంటున్నా నేను. ఇలా ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ఒక కుట్రపూరిత ధోరణి ఎవరైతే ఇలా ప్రజల పక్షాన, సమాజం పక్షాన వీళ్ళ ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో వీళ్ళ సమాజ స్థాపన ఏర్పాటు కాగలదు జరుగుతుంది చెప్పిన భావించినమో, ఒక సామాజిక తెలంగాణ నిర్మాణం కావడం జరుగుతుంది చెప్పని భావించినమో, ఇలా సామాజిక తెలంగాణ నిర్మాణం లక్ష్యం నీరు గారంతోనే చెప్పంటున్నా. ఎవడికై నువ్వు ఎలా, ఎవడికి పెట్టుబడిదారులని చెప్పంటున్నా, ఎవడికి నువ్వు 1,00,000 కోట్ల భూములు అడ్డగడుతున్నావు చెప్పంటున్నా. ఏం నయీం డైరీ ఏమైంది? నయీం ఆక్రమితుల భూములు ఏమైనాయి? కొంపెల్లి భూములు ఏమైనాయి?
అక్రమంగా ఏదైతుందో వేలాది ఎకరాలు రిజిస్టర్ చేయబడితే ఇంతవరకు అడిగిన దిక్కు లేదని చెప్పంటున్నాను నేను. ఇలా వక్ఫ్ బోర్డు ఏదైతుందో నువ్వు జ్యుడిషియల్ పవర్స్ ఇస్తానవే నువ్వు. వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కావడం జరుగుతుంది. వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కావడం నుండి అరికట్టడానికి నిలువరింపజేయడానికి కొరకు ఏదైతుందో నేను వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ పవర్స్ ఇస్తానవే నువ్వు. ఇచ్చినావే వక్ఫ్ బోర్డు జ్యుడిషియల్ పవర్స్? దేవాదాయ భూములు ఏదైతుందో అన్యాక్రాంతం అవుతున్నాయి అవన్నీ కూడా నేను కాపాడుతాని చెప్పానవే. నువ్వు 7 సంవత్సరాలు తీసుకున్నట్టు ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని చెప్పు. నువ్వు ఒక్క నిర్దిష్టమైన కార్యక్రమం చెప్పంటూ నేను కేవలం ప్రకటనలకే పరిధితో చెప్పంటున్నా. దయచేసి ఈ విధమైనటువంటి కుట్ర మోసపూరితమైనటువంటి యొక్క నీ ఆలోచన విధానాన్ని ఇప్పటికైనా నిలువరింపు చేసుకో. వీళ్ళ మిత్రుడు ఏ పదవి రాజేంద్ర ఏ పదవిలో ఏ హోదాలు ఉండేది ప్రధానం కాదు, కానీ నీ కుట్రపోతే ఆలోచన విధానాన్ని ఏదైతుందో ఇవాళ బహిర్గత చేయడం మా వద్ద బాధ్యత భావిస్తామని చెప్పండి. దయచేసి ఈ విధమైనటువంటి కుట్రపూరిత ఆలోచనలకు నువ్వు తెరవే. ముందు ఆ జన్వాడ 111 జీవోను ధిక్కరించి ఏదైతున్నదో నీ కొడుకు ఫామ్ హౌస్ కట్టుకొని విలాసాలు వినియోగిస్తుండో దాని సంగతి తెలుసు ఆయన అని చెప్పంటున్నా. ఆ మంత్రి మల్లారెడ్డి సంగతి తెలుసు అని చెప్పంటున్నా నేను. ఆయన వాయిస్ మార్ఫింగ్ అయిందా ఒరిజినల్ వాయిసా నీకు ఇంతవరకు విచారణ చేయాలంటే ఆలోచన లేదు నీకు. ఆ ముత్తిరెడ్డి యాదగిరి చెరువుకు అద్దం పెట్టిండని చెప్పని ఆడ నెలలు ఆడ ఉద్యమిస్తే అడిగిన దిక్కు లేదు అని చెప్పంటున్నా. అలా వక్ఫ్ బోర్డు భూములు ఏదైతుందో అక్రమంగా వీళ్ళ నిబంధనలు ఉల్లంఘించి కాజేస్తుంటే నీకు ఆలోచన లేదు, జ్ఞానం లేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు సమాజం వాస్తవాలను గ్రహించాలి. వీళ్ళ కేసీఆర్ గారు కుట్రపూర్తయిన ఒక ఆలోచనను మనం గ్రహించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, నేను విచారణ చేయకూడదని చెప్పి అనలేదు. నేను విచారణ ఏ విధంగా జరుగుతుందని గమనించాలని చెప్పి అంటూ నేను విచారణ ఏ విధంగా జరుగుతుందని గమనించాలని చెప్పాను. నేను ఆరోపణలు ఏ విధంగా తెర మీదకి వచ్చినా గమనించాలని చెప్పాను. నేను దాన్ని బట్టే మనకు ఇలా ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ఒక కుట్రపూరితమైన ఆలోచన మనకు కనబడుతుందని చెప్పి అంటున్నా. ఏం సంవత్సర కాలం గడుస్తుంది జన్వాడ 111 జీవో ఉల్లంఘించి ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకుంటే నీకు విచారణ అక్కర్లేదు. మంత్రి మల్లారెడ్డి ఏదైతుందో కమిషన్ కక్కుర్తితో ఏదైతుందో డిమాండ్ చేస్తున్నాడు డైరెక్ట్ గా ఆయన వాయిస్ టీవీలో వస్తే నీకు విచారణ అవసరం లేదు. ఎమ్మెల్యేలు ఏదైతుందో చెరువులకు అబ్జర్వ్ పెడుతుంటే అవసరం లేదు. వీళ్ళు ఏంటే నువ్వేంటి విచారణ ఎవరు ఇవ్వట్లేదు. కలెక్టర్ ప్లీజ్ జస్టిఫై. కలెక్టర్ ఏదైతున్నదో ఒక విచారణ అధికారిగా నువ్వు రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలనే? ప్రభుత్వాన్ని నివేదించాలా, మీడియాకి ఇవ్వాలా? కలెక్టర్ ఒక విచారణ అధికారిగా నివేదిక ఎవరికి ఇవ్వాలి? ప్రభుత్వానికి ఇవ్వాలా, మీడియాకి ఇవ్వాలనా? ఇదే ధర్మారెడ్డి నగేష్ ఏదైతున్నదో వీళ్ళు ఇంత సత్యపుతులైంది కదా. ఎప్పుడైతే అసైన్ భూములు అన్యాక్రాంతమైన చెప్పని మీ దృష్టికి వచ్చిందో వాటిని రెజ్యూమ్ చేయాలి, ఒరిజినల్ అలాంటిస్కి ఇవ్వాలనే ఒక ఆలోచన మీకు లేదా ఒక అధికారిగా? వీళ్ళ ఇప్పటికి చెప్తున్నాను, వీళ్ళు ఈటల రాజేంద్ర గారు ఎక్కడైనా ప్రభుత్వ భూమిని ఆయన దఖలు పరుచుకున్నట్టున్నదా? అసలు ఇట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. ప్రభుత్వ భూమి ఏదైతుందో మార్పిడి జరగడానికి అవకాశమే లేదు. ప్రభుత్వ భూమి పట్టా మార్పిడి జరగడానికి అవకాశమే లేదు. అది ప్రొఫిటరీ లిస్ట్లో ఉంటుంది. అది ప్రొఫిటరీ లిస్ట్లో నిషేధింపబడ్డటువంటి ఒక జాబితాలో ఉంటుంది. ఎవరైనా కొనుగోలుదారు ఏదైతుందో నిషేధింపబడ్డ ఒక జీవిత లిస్ట్ నుండి ఏదైతుందో దాన్ని పరిశీలించి మాత్రమే కొనుగోలు దొరుకుతుంది. ఇక్కడ ఇవి అసైన్ ల్యాండ్స్ కాబట్టి కొనుగోలు చేయడానికి వీల్లేదు కాబట్టి ఆయన డైరెక్ట్గా కొనుగోలు చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. మళ్ళీ మీరు ఆక్రమణ మళ్ళీ మీరు ఏమంటున్నారు? నేను నిజంగానే ఆక్రమణ అంటే ఉన్నాయి, దాని వేదికలు ఉన్నాయి కదా. ఆయన కూడా చెప్తున్నాడు నిజంగా నేను ఎక్కడ ఏ సెంటు భూమి ఆక్రమించినా నేను చట్టపరంగా ఏ చర్యకైనా నేను బాధ్యుడని చెప్పి అంటుండే. ఒక సెంటు భూమిని ఆక్రమించినా నేను చట్టపరంగా ఏ చర్యకైనా బాధ్యుడని చెప్పి అంటుండే. అండ్ ఈజ్ నాట్ గోయింగ్ బ్యాక్. డెఫినెట్లీ సందర్భం వచ్చినప్పుడు చేస్తాడు కావచ్చు. ఏమైతే చూస్తాం కదా ఆయన పదవి కోసం వెంపర్లాడేటోడు అయినట్టయితే ఇలా ఇది పైడకు రాకపోతుండే.
ఇలా రాజేందర్ గారు పదవి కొరకై వెంపర్లాడేటోడు అయినట్టయితే అసలు ఈ ఇష్యూ బయటకు రాకపోతుండే. ఇష్యూ బయట రావడానికి కారణం ఏంటి? ఆయన పదవి కొరకు వెంపర్లాడే వ్యక్తి కాదు, ఆయన ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడే ఒక వ్యక్తిత్వం గల నాయకుడు. కాబట్టి ఇలా రైతాంగానికి ఏదైతుందో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ బాధ్యత అని చెప్పని నివేదించిన వాడు ఈటల రాజేందర్ అని చెప్పి రైతుల పక్షాన రైతు ఉత్పత్తి చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పని ఒక రాష్ట్ర మంత్రిగా ఏదైతుందో నివేదించిన నాయకుడు ఈటల రాజేందర్ గారు అని చెప్పి అంటున్నాడు. ప్రతి సందర్భంలో కూడా చెప్పంటున్నా, ప్రజల పక్షాన పీపుల్స్ వాయిస్ ఇచ్చినటువంటి వాడు ఈటల రాజేందర్ అని చెప్పి అంటున్నాడు. ఆయన పదవి కూడా వెంపలాడేవాడు అయినట్టయితే అసలు ఈ సమస్య రాకపోతున్నాడు. ఆయన ఇలా పదవి కోసం వెంపలాడేటోళ్ళు బీటీ బ్యాచ్ ఉన్నది పక్కనే బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ ఉన్నది అక్కడ. ఇదేదైతుందో యూటీ బ్యాచ్, ఉద్యమ తెలంగాణ బ్యాచ్ ఈటల రాజేందర్, ఉద్యమ తెలంగాణ బ్యాచ్. వాళ్ళ ఉద్యమ ఫలితం ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందని చెప్పి అంటున్నాను. ఈటల రాజేందర్ గారు లాంటి పోరాట యోధులు ఏదైతుందో ఉద్యమాల ఫలితం ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందని చెప్పి అంటున్నాను. థ్యాంక్ యూ.